ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను మార్పులు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఊహించని మలుపులు తిరుగుతుంది. నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నామని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఢిల్లీ పర్యటనల ద్వారా నిశ్శబ్దంగా పాములు కదుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెబుతూనే కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో జగన్ సక్సెస్ అయ్యారని చర్చ సర్వత్రా సాగుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాటలకు అద్దం పడుతూ కేంద్రం తన వైఖరిని మార్చుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టించేస్తుంది. ముఖ్యంగా విభజన హామీలు మరియు రాష్ట్ర ఆర్థిక ప్యాకేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు బాబు అడిగిన ప్రతిపాదనలన్నింటికీ సానుకూలంగా స్పందించినట్లు కనిపించిన మోడీ సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వెనుక జగన్ వేసిన వ్యూహాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తన ఇటీవల ఢిల్లీ పర్యటనలో సమర్పించిన ఆధారాలు మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన వివరాలు కేంద్ర పెద్దలకు ఆలోచనలో పడేశాయి. రాజకీయంగా తమకు ఎవరు బలమైన భాగస్వామి అవుతారో అన్న కోణంలో ఆలోచించిన మోడీ చివరకు జగన్ వైపు మొగ్గు చూపడం విశేషం. చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినెట్లో భాగంగా ఉండి తన పనులు సానుకూలం చేసుకోవడంలో ఆయన రాజకీయ అనుభవానికి ఒక పరీక్షగా మారింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్ళీ చేరిన తీరును కేంద్రం ఇంకా విస్మరించలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జగన్ అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్రం వద్ద తన పలుకుబడిని ఏమాత్రం కోల్పోలేదని నిరూపించుకున్నారు. పోలవరం నిధుల విషయంలో కానీ, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ కేంద్రం ఇప్పుడు విధిస్తున్న షరతులు చంద్రబాబుకు మింగుడు పట్టడం లేదు. మోడీ ప్రభుత్వం ఒక్కసారి తీసుకున్న ఈ యూటర్న్తో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. జగన్ పర్యటనల వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులపై స్పష్టత రావడమే కాకుండా పాత బకాయిల విషయంలో కూడా కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, చంద్రబాబును ఇరకాటలో పెట్టే పెద్ద ప్లాన్ అని అర్థమవుతుంది. మోడీ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బాబును కట్టడి చేస్తూనే జగన్కు ప్రాధాన్యత పెంచడం ద్వారా ఏపీలో కొత్త సమీకరణలకు తెరలేపారు. ఈ పరిణామాల దెబ్బకు మోడీ దిగొచ్చారని జగన్ వర్గీయులు పండగ చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోతే రాష్ట్రంలో పాలన సాగించడం బాబుకు కత్తి మీద సాములా మారుతుంది. అంతిమంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఈ రాజకీయ యుద్ధంలో జగన్పై చేయి సాధించక చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏపీ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. కేంద్ర వైఖరిలో వచ్చిన ఈ మార్పు కేవలం తాత్కాలికమైన లేక లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో భాగమా అన్నది త్వరలోనే తేలనుంది. ప్రస్తుతం మాత్రం బాబుకు షాక్ తగిలిందన్నది నగ్న సత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.